వెల్కమ్ టు జేఎం ఆన్లైన్ క్లాసెస్. మనం టెట్కు డిఎస్సికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను బోర్డు పైన రాయడం జరిగింది. టెట్ పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనకి 8th క్లాస్ వరకు ఉంటుంది. 8th క్లాస్ వరకు అనేసరికంటే ఇక్కడ వరకు వస్తుంది పేపర్ 1. పేపర్ 1 టెట్. మరి పేపర్ 2 వచ్చేసరికంటే ఇక్కడ వరకు అడగడం జరుగుతుంది, 10th వరకు అడగడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్. అయితే ఇక్కడ మరి డిఎస్సికి ఎలా అడగడం జరుగుతుంది, డిఎస్సికి ఎలా అడుగుతారంటే పేపర్ 1 వాళ్ళకి మొత్తం అడగడం జరుగుతుంది. పేపర్ 1 వాళ్ళకి మొత్తం టాపిక్స్ అడగడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ రావచ్చు, మొత్తం టాపిక్స్ చదువుకోవాలి. పేపర్ 2 వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ అంశాలు పేపర్ 1 వాళ్ళు చదువుతున్నారు కదా, ఈ అంశాలు యథావిధిగా 10th వరకు చదవాల్సి ఉంటుంది. డిఎస్సిలో ఎవరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. మరి ఎవరు ఇంకా ఏ టాపిక్ చదవాలి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టాపిక్ కూడా చదవాల్సి ఉంటుంది. అంటే 3rd క్లాస్ మొదలుకొని ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను మైండ్ లో ప్రిపేర్ అయి బోధించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి వీటికి సంబంధించి విద్యార్థులు అక్కడక్కడ ఆఫ్లైన్ లో బోధించేటప్పుడు తమ యొక్క మనోభావాలను వ్యక్తం చేసుకున్నారు. పాలిటీ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు, హైకోర్టు, మరి ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, వీటి గురించి చెప్పాలి. కానీ ఎవరు వచ్చి వీటి గురించి చెప్తున్నారు అని చెప్పేసి కాకుండా అవి చెప్తున్నారు మాత్రమే, ఇవి చెప్పట్లేదు, ఇవి ఎవరు కూడా చెప్పట్లేదు, ఇవి చెప్పడానికి రాదా లేకపోతే చెప్పచ్చును చెప్పట్లేదా అంటే ఎవరు అంటే తెలివి గల విద్యార్థులు మా దగ్గరకు వచ్చి, సార్ ఇవి మేము 10,000 కట్టాం, 20,000 కట్టిన ఫీజు, మరి మాకు టాపిక్స్ పుస్తకాల్లో ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా సార్లు గారు అంటే, వాస్తవానికి కొంతమంది ఫ్యాకల్టీస్కి, ఎవరి పేర్లో చెప్పండి, కొంతమంది ఫ్యాకల్టీస్కి ఆ టాపిక్స్ అనేవి తెలియవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఇది పౌరశాస్త్రం, ఇది భూగోళ శాస్త్రం, ఇది అర్థశాస్త్రం, ఇది చరిత్ర అని చెప్పేసి వేరువేరుగా అలా పార్ట్స్ గా డివైడ్ చేసి ముందు మాటలు మనకు పొందుపరిచేవి. ఇప్పుడు అలాగా ముందు మాటలు ఎలా ఉందంటే వరుస క్రమంలో అన్ని టాపిక్స్ ఉన్నాయి. అక్కడ మరి పాలిటీకి సంబంధించిన టాపిక్స్ ఏవి, హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ ఏవి, మరి జాగ్రఫీకి సంబంధించిన, భూగోళ శాస్త్రానికి సంబంధించిన టాపిక్స్ ఏవి, మరి ఎక్కడ కూడా దొరకట్లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి అర్థం కాదు. మరి పిల్లలకి ఏం చెప్తావు, న్యాయం ఏం చేస్తావు? రేపు నువ్వు కూడా కాబోయేటటువంటి ఉపాధ్యాయుడివి. నువ్వు సరిగా అర్థం చేసుకొని నీకు అవగాహన ఉన్నప్పుడు అప్పుడు నీవు జాబ్ పొందిన తర్వాత నువ్వు పిల్లలకు న్యాయం చేయగలుగుతావు. కాబట్టి నువ్వు ముందు నేర్చుకోవడానికి ప్రయత్నించు. మా జయం ఆన్లైన్ అకాడమీ ఏదైతే ఉందో ఆన్లైన్, ఈ ఆన్లైన్ ద్వారా పుస్తకాల్లో ఉన్నట్టుగా చెప్పడం, మరి గత ప్రీవియస్ లో ఎలా క్వశ్చన్స్ అడిగినాడు, ఎలా అడగబోతున్నాడు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి నువ్వు ముందుకు తీసుకురావడం జరిగింది. నా పేరు వచ్చేసి పన్నీర్ రవిచంద్ర. ఇక్కడ పాలిటీకి సంబంధించి టెట్ 1, 2, పేపర్ 1, 2, టెట్ ప్లస్ డిఎస్సి సంబంధించిన మొత్తం పాఠ్యాంశాలను వివరంగా క్షుణ్ణంగా మనం నేర్చుకుంటున్నాం. మరి పేపర్ 1 వాళ్ళు తమ యొక్క అభిప్రాయం ఒకటి వ్యక్తం చేయవచ్చు. సార్ మేము పేపర్ 2 వినలేము అంటే, పేపర్ 2 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 10th తర్వాత స్టార్ట్ అవుతుంది. 10th మీన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టాపిక్స్ ఎక్కడ కూడా లేవు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే పేపర్ 1, 2 ఇంక్లూడ్ అయినటువంటి టాపిక్స్. మరి పేపర్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అంటే, పేపర్ 2 ఆల్రెడీ ఇందులో ఉన్నది. పేపర్ 1 లోనే పేపర్ 2 కొనసాగుతుంది. దాదాపుగా ఒక 6-7 మార్కులు ఇక్కడనే స్కోర్ చేశారు. 6-7 దాదాపు 10, ఇంకొక 3, 4, 5 ఇంటర్మీడియట్ లెవెల్లో దాదాపు 4 అంటే 8 క్వశ్చన్స్ ఆఫ్ మార్క్ అంటే అవి ఇంటర్మీడియట్ లో అడగడం జరుగుతుంది.
అంటే ఇక్కడ పేపర్ 1, 2 కి సంబంధించిన హెడ్ టు డిఎస్సి ఇక్కడ బోధించడం జరుగుతుంది. సరే చూద్దాం మరి పాయింట్ కి సంబంధించినటువంటి పౌర శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ వచ్చేసి దాదాపుగా మరి పేపర్ 1, పేపర్ 2 లో ఉన్న టాపిక్స్. మరి పేపర్ 1, 2 కి సంబంధించి ఒక టాపిక్ తీసుకుందాం, మన రాజ్యాంగం. ఎగ్జాంపుల్ మన రాజ్యాంగం. ఈ టాపిక్ అక్కడ ఉంది, మరి 8th క్లాస్ లో కూడా ఉంది, మరియు 10th లో కూడా ఉంది. మరి 5th లో ఉన్న దానికి, 8th లో ఉన్న దానికి, మరి 10th లో ఉన్న దానికి, 10th లో స్వతంత్ర భారత రాజ్యాంగం, స్వతంత్ర భారత రాజ్యాంగం. 8th లో భారత రాజ్యాంగం, మన రాజ్యాంగం. 5th లో ఒక టాపిక్ ను స్థాయిని బట్టి, ఎవరి విద్యార్థి స్థాయిని బట్టి, విద్యార్థి యొక్క స్థాయిని బట్టి అక్కడ పాఠ్యాంశాలను వివరించడం జరిగింది. 5వ తరగతిలో విద్యార్థి స్థాయి అంతా తెలియని స్థాయి. రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగం దేనికోసం ఏర్పాటు చేసినారు, రాజ్యాంగం దేనికోసం, పరిపాలన సౌలభ్యం కోసం. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, ఏ ప్రాంతం వాళ్ళు పరిపాలన గురించి ఆలోచన చేసినా ఆ ప్రాంతం వాళ్ళు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతకుముందు ఏముండే, రాచరిక పరిపాలన. అంతకుముందు కొన్ని ప్రాంతాలు ఏమేమి ఉండే, వలస ప్రాంతాలు. వలస ప్రాంతాలు, వలస అంటే ఒక దేశం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు. అలా వలస పాలనను విముక్తి పొంది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి అనేక దేశాలు ఉంటాయి. ఈ స్థాయిలో అంటే ఈ స్థాయిలో విద్యార్థి ఎంతవరకు అయితే ప్రజాస్వామ్యం గురించి, పరిపాలన గురించి నేర్చుకోవాలి, అంతే జోడించడం జరిగింది పాఠ్యాంశాన్ని. మరి ఈ స్థాయిలో వచ్చేసరికి భారత రాజ్యాంగం అంటుంది. భారత రాజ్యాంగం అంటుంది. భారత రాజ్యాంగం ఎవరు తయారు చేసినారు, ఎంతమంది తయారు చేసినారు? భారత రాజ్యాంగం 389 మంది సభ్యుల్లో భారత రాజ్యాంగానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారత రాజ్యాంగ సభ్యుల సంఖ్య ఎంత అని అంటే 299. స్వాతంత్రం రాక ముందు ఎంతమంది? 399 మంది. ఎవరుండే? పాకిస్తాన్. ఏ పాకిస్తాన్? తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. మరి అవి ఎడిపోయినవి. అందులో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేస్తారు. 389 మైనస్ 299 అంటే 90 మంది పాకిస్తాన్ వాళ్ళకు చెందిన వారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళకి చెందిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆవతలో తీసుకుంటాం. ఆవతలో ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం ప్రజల యొక్క ఆధిపత్యాన్ని, ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు, ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యము అని ఎవరున్నారు? అబ్రహాం లింకన్ అని పేర్కొన్నారు. మరి ఈ ప్రజాస్వామ్యానికి పునాదులు ఎక్కడి నుంచి కొనసాగినంటే రాచరిక పరిపాలన అంతమొందించిన తర్వాత, రాచరిక పరిపాలన అంతమొందించిన తర్వాత ఆ దేశము ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని పరిపాలన కొనసాగించుకోవడం జరుగుతుంది. అలాంటి దేశాలను ప్రజాస్వామ్య దేశాలు అంటారు. ప్రపంచంలో 238 దేశాలు ఉన్నాయి. అందులో 202 దేశాలు ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి. 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నవి. మరి ప్రపంచంలో 238 దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కలిగిన దేశాలంటే సామాన్యంగా అన్ని దేశాలు. ప్రజాస్వామ్యము అనుసరిస్తున్న దేశాలు ఏంటంటే 202. అందులో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్యం అనుకున్నాము కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం దృష్టి అతిపెద్దగా ఉంది కాబట్టి అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం. 193 అనేవి ఐక్యరాజ్య సమితిలో ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తూ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు. ఓకే, నెక్స్ట్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. అంటే స్థానిక సంస్థలు అనేవి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల్లో పంచాయతీలు, పట్టణ ప్రభుత్వాలు అనే 2 రకాలుగా ఉంటాయి. పంచాయతీలు అనేవి 73వ రాజ్యాంగ స్థానం, పట్టణ ప్రభుత్వాలు అనేవి 74వ రాజ్యాంగ స్థానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచాయతీలకు ఎన్నికలు మరియు
పట్టణాలకు ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. 243 కే నిబంధన ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలకు, 243 జెడ్ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము పట్టణ ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇలా 73, 74 రాజ్యాంగ సవరణల గురించి కాకుండా వాటి గురించి క్లుప్తంగా నేర్చుకుంటూ ఎవరు స్కూల్ అసిస్టెంట్ కూడా జోడిస్తూ అక్కడ వరకు వెళ్తాము. కానీ ఇక్కడ 6th క్లాస్ లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అంటే ఈ కనకమ్మ గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పురస్కార అవార్డు మరియు నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి శుభ్రం అవార్డు, ఈ రెండింటిని కైవసం చేసుకుంది. ఆజీపల్లి గ్రామము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంది. గుర్తుపెట్టుకోండి అభ్యర్థులారా. 2020-21 మరియు 2021 అకాడమిక్ ఇయర్ చూడండి. 21-22 19-20 ఆజీపల్లి అనేది రంగారెడ్డి డిస్టిక్ లో ఉంది. ఆజీపల్లి అనేది అది మహబూబ్నగర్ డిస్టిక్ లో ఉంది. అది రెండు వేరు వేరు. 19-20 20-21 చూడండి. రంగారెడ్డి డిస్టిక్ అక్కడ మహబూబ్నగర్ 1920 లో మహబూబ్నగర్ ఉంటుంది. ఇక్కడ 20-21 ఏది రైట్ అని అంటే ఆ ఇయర్ లో మనం ఏదైతే ఎగ్జామ్ వస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకొని దాని బుక్ ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రంగారెడ్డి ఇవ్వడం జరిగింది. అంతకుముందు మహబూబ్నగర్. ఈ ఆజిపల్లి అనేది రంగారెడ్డి డిస్టిక్ లో కలదు. ఈ ఆదిపల్లి గ్రామంలో ఉన్నటువంటి కనకమ్మ ఈ బహుమతులను స్వీకరించారు. ఉత్తమ గ్రామ పురస్కార అవార్డు, ఉత్తమ శుభ్రం అవార్డు, నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు అనేవి ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే ఈ మురికి వాడలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో, వివిధ ప్రాంతాలలో వేటిని ఏర్పాటు చేసుకోవడం అంటే అంటే మురికి వాడలు లేకుండా పారదర్శక, ఎలాంటి చెడు చెత్త చెదారం లేకుండా శుభ్రమైనటువంటి వాతావరణం నెలకొల్పు ఆ ప్రాంతాలను ఒక బృందావనం లాగా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమి వచ్చినట్టే నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు లేదా శుభ్రం అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇలా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల గురించి మనం నేర్చుకుంటాం. జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధికారి, గ్రామ పంచాయతీకి సర్పంచ్. మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ తో పాటు ఇంకెవరైనా పరిపాలనాధిపతి ఎవరైనా ఉంటారంటే ప్రభుత్వంచే నియమించబడినటువంటి ఒక కార్యదర్శి ఉంటారు. ఆ కార్యదర్శి మొత్తము అంటే పరిపాలనాధిపతిగా ఒక వ్యక్తి ఉంటారు. మండలంలో కానీ, జిల్లాలో కానీ, ఇక్కడ గ్రామంలో కానీ. గ్రామంలో అయితే పంచాయతీ కార్యదర్శి, మండలంలో అయితే తహసీల్దార్, జిల్లాలో అయితే కలెక్టర్ గారు ఉంటారు. ఓకేనా, ప్రభుత్వంచే నియమించబడ్డటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే పరిపాలనకు సంబంధించినటువంటి ప్రజల చేత ఎన్నికైనటువంటి వ్యక్తులు సరిగా పరిపాలిస్తారు లేదా అని చెప్పి తన నివేదికను చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే పంచాయతీ, పట్టణ స్థానిక ప్రభుత్వాలు అంటారు. పట్టణ స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ లాగానే పట్టణ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాభాను ఆధారంగా చేసుకుని ఈ గ్రామాలు, ఈ పంచాయతీలు అని ఎలా డివైడ్ చేస్తున్నాము, గ్రామాలు, పంచాయతీలు అని చెప్పేసి. ఇక్కడ వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా కొనసాగుతుందని గ్రామ పంచాయతీలు మీన్స్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నట్టయితే నగర పంచాయతీ, పురపాలక సంఘం, నగర కార్పొరేషన్. అంటే పారిశ్రామికంగా కనబడినట్టయితే ఆ ప్రాంతము పట్టణ ప్రభుత్వాలుగా, వ్యవసాయ ఆధారంగా కనబడినట్టయితే దాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ 7th క్లాస్ లో రాష్ట్రాల్లో చట్టాల అమలు తీరు. రాష్ట్రాల్లో మరియు ఇక్కడ మనకి రాష్ట్రాలలో చట్టాల అమలు తీరు అన్నాడు 7th క్లాస్. 8th క్లాస్ లో ఏమొస్తుందంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంటరీ. కేంద్ర ప్రభుత్వము పార్లమెంటరీ ఇక్కడ రాయలేదు కానీ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వము
పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్. ఇక్కడ రాష్ట్రాల్లో చట్టాల అమలు తీరు. రాష్ట్రాలలో చట్టాల అమలు తీరు అని అంటే రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ లోక్సభ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ లోక్సభ అంటే విధానసభ ఉంటుంది రాష్ట్రంలో అయితే. కేంద్రంలో అయితే లోక్సభ ఉంటుంది. అలాగే కేంద్రంలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడిన లోక్సభ మాదిరిగా రాష్ట్రంలో ఏముంది? విధానసభ. మరి ఇటు సైడ్ తీసుకున్నట్టయితే రాజ్యసభ ఉంటుంది, ఎగువ సభ. ఆ రాజ్యసభలో ఉన్న సభ్యులు ఎక్కడి నుంచి ఎన్నుకోబడతారంటే ఈ విధానసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు. విధానసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు. 12 మందిని తీసేయండి, రాష్ట్రపతి 12 మంది రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. 245 నుంచి 233 మంది. ఈ 233 మంది ఎవరి చేత ఎన్నుకోబడతారు? ఎమ్మెల్యేల చేత ఎన్నుకోవడం జరుగుతుంది రాజ్యసభ. మరి ఇక్కడ విధానసభ ఉన్నది, విధాన పరిషత్ ఉన్నది. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్. ఇది ప్రజల చేత ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది విధానసభ సభ్యుల చేత, రాజ్యసభ అనేది విధానసభ సభ్యుల చేత ఎన్నుకోవడం 233 మంది. మరి వీళ్ళు ఎవరి చేత? ప్రజల చేత ఎన్నుకోబడదు, రాష్ట్ర ప్రజల చేత. మరి వీళ్ళెవరు అంటే ప్రతి ఒక్క పౌరుడు లోక్సభకు ఒక ప్రతి వ్యక్తిని పంపించడం జరుగుతుంది, ఎన్నుకోవడం. అలాగే ఇది ఏంటి? ఎమ్మెల్సీ. ఇది రాజ్యసభ. ఇది లోక్సభ. ఇది ఎమ్మెల్యేల సభ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా? ఈ విధాన సభ అంటారు. విధాన పరిషత్. ఈ విధాన పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు, ఏ విధంగా ఎన్నుకోబడతారంటే 5 పద్ధతుల ద్వారా ఎన్నుకోబడతారు. ఒకటి విధాన సభ సభ్యుల చేత. ఇందులో ఉన్నటువంటి విధాన సభ్యుల చేత 1/3. నెక్స్ట్ స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పట్టణ ప్రభుత్వాలు ఏవైతే స్థానిక సంస్థలు వాటి చేత 1/12. వంతు అనేది ఇంపార్టెంట్, అక్కడే అడుగుతారు. అది డార్క్ పేపర్ లో ఉన్న 7th క్లాస్ చూడండి. వంతు అనేది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చూడండి ఆ టెక్స్ట్ బుక్ లో మనకి ఎమ్మెల్సీ ఎన్నిక విధానం 5 పద్ధతుల ద్వారా ఎన్నుకోబడుతుంది అని చెప్పేసి ఒక బ్లూ కలర్ లో డార్క్ పేపర్ లో ఉంటుంది. ఎందుకు అలా డార్క్ పేపర్ లో అంటే అది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఖచ్చితంగా 2-3 సార్లు చదవాలి. దానిపైన క్వశ్చన్ అడుగుతారంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది అన్నట్టు. డార్క్ పేపర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 1/3 వంతు సభ్యులు ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారంటే స్థానిక సంస్థలు. 1/3 వంతు ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారంటే విధానసభ సభ్యుల చేత. నెక్స్ట్ 1/12 పట్టభద్రుల చేత. 1/12 పట్టభద్రుల చేత ఎన్నుకోవడం. 1/12 పట్టభద్రుల చేత. మరి 1/12 ఇంకెవరి చేత ఎన్నుకోబడుతున్నారు అని అంటే ఉపాధ్యాయుల చేత. మరి 1/6 ఎవరి చేత అంటే గవర్నర్ చేత నామినేట్ చేయడం. ఇలా 5 రకాలుగా విధాన పరిషత్ సభ్యులు ఏమవుతారు? ఎన్నుకోబడతారు. ఓకేనా? ఈ రాష్ట్రాలలో చట్టాల అమలు తీరు అనేది పాఠ్యాంశం ఏదైతుందో 7th క్లాస్ లో ఉన్నటువంటి అభ్యర్థి మనకు 7వ తరగతి వరకు ఉన్నటువంటి అభ్యర్థి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటారు మరియు ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ ఎమ్మెల్సీ సభ అనేది ఎగువ సభ. ఇది ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి విధానసభ అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. కేంద్ర విషయానికి వస్తే 8th క్లాస్ లో నేర్చుకుంటారు. కేంద్ర విషయానికి వస్తే అప్పుడు 8th క్లాస్ లో నేర్చుకునేటప్పుడు అంటే దీని ఒక చిన్న టాపిక్ చూద్దాం. 7th క్లాస్ జిల్లాలో చట్టాల అమలు తీరు. జిల్లాలో చట్టాలను ఎవరు అమలు పరుస్తారు? రాష్ట్ర చట్టాలను రాష్ట్ర అసెంబ్లీ ముద్రిస్తే, జిల్లా చట్టాలను ఎవరు అమలు పరుస్తారంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. జిల్లాలో చట్టాల అమలు తీరు అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంశం 2. ఒకటి వాల్టా చట్టం. వాటర్ అండ్ ల్యాండ్ రీస్ అథారిటీ. వాల్టా చట్టం అనేది 2002లో తీసుకురావడం జరిగింది. ఈ వాల్టా చట్టం గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. మరియు కొన్ని వరుస క్రమంలో ఉంటవి. అవి ఏ భాగానికి చెందినవి, ఏ శాఖకు చెందినవి
ఇప్పుడు గనుల తవ్వకం ఏ శాఖ? భూగర్భ భూగర్భ గనుల శాఖ. గనులు. చెట్లు నరికివేయడం ఏ శాఖ? అటవీ శాఖ. ఇలా ఏ శాఖకు సంబంధించిన అంశాలకు సక్రమంలో నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా ఇంపార్టెంట్. రాష్ట్రాల్లో చట్టాల అమలు తీరు, మరి జిల్లాలో చట్టాల అమలు తీరు అనేది టాపిక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్లాస్ విషయానికి వస్తే 8th క్లాస్ లో భారత రాజ్యాంగం. మరి 5th క్లాస్ లో ఒక 2-3 పేపర్స్. రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం తయారు చేసింది ఎవరు, రాజ్యాంగం తయారు చేయడం కోసం ఒక కంపెనీ ఏర్పడిస్తే ఆ కంపెనీలో సభ్యులు ఎంత మంది అని చెప్పి 5th క్లాస్ లో ఉంది. 8th క్లాస్ లో వచ్చేసరికి భారత రాజ్యాంగం అంటే రాజ్యాంగం తయారు చేసిన ఓ మిషన్ వచ్చింది. ఆ క్యాబినెట్ మిషన్ లా, ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు 1946 జూలైలో జరిగినాయి. మరి ఎన్నికల ఫలితంగా వాళ్ళు రాజ్యాంగానికి ఎంపిక కాబడ్డారు. వాళ్ళు ఎంతమంది రాజ్యాంగ పరిషత్కు 389 మంది ఎంపిక కాబడినారు. ఆ 389 మంది రాజ్యాంగ చివరి వరకు రాసినారంటే అక్కడ 389 మందిలో 1947 ఆగస్టు 14వ తేదీన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ విడిపోయి భారతదేశానికి 2 కవలలుగా ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేవి విడిపోయి స్వతంత్రంగా వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అంటే ఈ 89+1 అంటే దేశ విభజన ఆధారంగా రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే 299. అది ఎక్కడ ఉంది అంటే మనకు ఇక్కడ లేదు. ఎక్కడ ఉంది? 10th క్లాస్ ఉంది. 10th పోయేసరికి నేర్చుకుంటాం. 10th క్లాస్ లో పోయేసరికి అక్కడ మరి స్వతంత్ర అనంతరం భారత దేశంలో ఉన్న రాజ్యాంగ సభ్యుల సంఖ్య 299. మరి దానికి డిఫరెంట్ ఏంటంటే ఇది రాజ్యాంగంలో ఉన్న సభ్యులు 389 మంది. ఇక్కడే మహిళల సంఖ్య ఎంత అంటే 15 చెప్తున్నాడు. 15 టెక్స్ట్ బుక్ లో. మరి 10th లో పోయేసరికి మహిళల సంఖ్య ఎంత ఇవ్వడం జరిగిందంటే 9 ఇవ్వడం జరిగింది. తప్ప అంటే తప్పు కాదు, రైటే. అది 299 రైట్ అంటే రైటే, తప్పేం లేదు. స్వతంత్ర అనంతరం గురించి రాజ్యాంగం గురించి తెలియజేస్తుంది. స్వతంత్రం రాకముందే రాజ్యాంగం గురించి 8th క్లాస్ లో పేర్కొనడం జరిగింది. ఇలా రాజ్యాంగం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ప్రవేశిక గురించి కూడా సర్వసత్తాక, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర మరియు సామ్యవాద, సమగ్రత ఇలాంటి అంశాల గురించి వివరంగా నేర్చుకుంటాము. భారత రాజ్యాంగం అనేటువంటి టాపిక్. మరియు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తరహా ప్రభుత్వం అంటున్నాం. 8th క్లాస్ లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తరహా ప్రభుత్వం. లోక్సభ గురించి, రాజ్యసభ గురించి మరియు స్పీకర్ల గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటాము. మనకు టాపిక్స్ లో 8th క్లాస్ లో ఏమి ఇవ్వలేదు, కొద్ది వరకు ఇవ్వడం జరిగింది. లోక్సభ స్థానాలు ఏవి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే లోక్సభ స్థానాలు ఎన్ని? 545. ఎలా వచ్చినారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. అందులో 543 మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. 543 మంది. ఇద్దరు ఎవరు? ఆంగ్లో ఇండియన్లు. రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఇక రాజ్యసభ అనేది దేశం మొత్తం మీద ఏకో సభ. ఈ రాజ్యసభ ఎవరి చేత ఎన్నుకోబడుతుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల చేత. ఏ రాష్ట్రం? ప్రతి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు 6 సంవత్సరాల కాలానికి కొనసాగుతారు. అంటే రాజ్యసభ సభ్యుల యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు, లోక్సభ సభ్యుల యొక్క పదవి కాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానము ఎక్కడ కొనసాగుతుంది అంటే రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం రాష్ట్రం చట్టాలు తీర్పు చేసేది ఎవరు? విధానసభ అండ్ విధాన పరిషత్. అక్కడ నేర్చుకుంటున్నాం 7వ తరగతిలోనే. స్థాయి పెరుగుతున్న కొద్దీ అంశాలు కూడా పెరగడం జరుగుతుంది. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తరహా ప్రభుత్వం. నెక్స్ట్ 8th క్లాస్ లో చట్టం, న్యాయం, సన్నివేశ అధ్యాయం. ఈ టాపిక్ పౌరశాస్త్రానికి సంబంధించిన ఖచ్చితంగా పౌరశాస్త్రానికి సంబంధించింది. చట్టం ఎవరు తయారు చేసినారు? అటు పార్లమెంట్ చేసిందా అంటే పార్లమెంట్ చేసిన చట్టం. 1860 సంవత్సరంలో ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి. ఐపీసీలో చట్టం చేసిన సెక్షన్ ఐపీసీ చట్టం ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కొన్ని నేరాలకు పాల్పడిన వారికి ఐపీసీ సెక్షన్ ప్రకారం, ఈ దిగువ సెక్షన్ ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే నిందితుడికి ఉరి శిక్ష వేస్తున్నాం. 302 ప్రకారం ఉరి శిక్ష. ఐపీసీలో 302 ప్రకారం ఉరి శిక్షనే.
ఓకేనా. మరి ఇవన్నీ వేటికి సంబంధించి పవర్ శాస్త్రానికి సంబంధించి కదా ఈ టాపిక్స్ పవర్ శాస్త్రం అనేది చెప్పుకోవచ్చు. రవి సాంబా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాంబాను రవి కొట్టడం, మరి దేని విషయంలో కొట్టినాడు, మరి సాంబా ఎక్కడికి వెళ్ళినాడు, పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏమంటారు, ఎస్ఐని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐ ఆ రైటర్ ఇప్పుడు సాంబా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి తాను ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నోటుపాడుగా ఒక నివేదిక తయారు చేస్తాడు. నివేదిక తయారు చేసి దానిపైన ఎస్ఐ సిగ్నేచర్ అంటే దాన్ని ఎఫ్ఐఆర్ తొలి సమాచార నివేదిక పైన ఎస్ఐ సిగ్నేచర్ చేసినట్టయితే అది ఎఫ్ఐఆర్ గా పిలవడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ గా ఎప్పుడైతే బుక్ అయిందో దాన్ని పోలీసులు న్యాయస్థానం ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఛార్జ్ షీట్ అంటే కొంతకాలానికి ఛార్జ్ షీట్ అతని పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. చూడండి, ఇంత జరిగిన సమయం ఏదైతుందో ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఛార్జ్ షీట్ అంటే నేరారోపణ పత్రము. బెయిల్ అంటే కొంతకాలానికి ఉపశమనం. బెయిల్ అనేది కొంతకాలానికి ఉపశమనం. ఓకేనా. ఛార్జ్ షీట్ తొలి నేరారోపణ పత్రం నుంచి ఎఫ్ఐఆర్. ఓకేనా. అయితే ఇక్కడ సివిల్ కేసులు ఉంటాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసులు ఎవరు వాదిస్తారు? జిల్లాలో 2 రకాల కోర్టులు ఉంటాయి. ఒకటి క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసులు అంటే దొంగతనం, హత్యలు, లంచాలు తీసుకోవడం. ఇవి సివిల్ కేసులు అంటే భూ తగాదాలు, వివాహం, విడాకులకు సంబంధించిన సివిల్ కేసులు. జిల్లాలో సెషన్ కోర్ట్స్ క్రిమినల్ కేసులు. జిల్లాలో సివిల్ కోర్టు సివిల్ వివాదాలను పరిష్కరిస్తుంది. జూనియర్ సివిల్ కోర్టు సివిల్ కేసులు ఇక్కడ మన డివిజన్ స్థాయిలో. ఓకేనా. మెజిస్ట్రేషన్ సెషన్ కోర్టు అంటే అక్కడ హత్యలు వాటికి సంబంధించి. అయితే జిల్లాలో ఉన్నటువంటి సెషన్ కోర్టు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించే అధికారం ఉన్నదా అంటే హైకోర్టు యొక్క ధృవీకరణ పత్రంతో మనకు శిక్ష విధించే అధికారం ఉన్నది. ఓకేనా. ఇలాంటి కీలకమైనటువంటి పదాల గురించి చేసుకుంటాం, వాటికి అర్థాలను కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సుమోటో మీన్స్ సుమోటో అనగా సుమోటో అంటే తనంతట తాను కేసు వేయడాన్ని సుమోటో అంటారు. ఏమంటారు? తనంతట తాను కేసు వేయడాన్ని సుమోటో అంటారు. ఇప్పుడు ఎవరు అంటే మన సుప్రీంకోర్టు తీసుకోండి. ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్ ఏదైతే ఉందో అది కలర్ షేడ్ అవుతుంది. దానితో ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎవరు పట్టించుకోవాలంటే సుప్రీంకోర్టు పట్టించుకొని దానిపై కేసు వేసింది. ఒక 4-5 న్యాయమూర్తులు కలిసి కేసు వేసినారు. దాన్ని విచారణ చేపట్టింది ఎవరంటే ఇదే న్యాయమూర్తులు కలిసి విచారణ చేపట్టారు. కేసు వేసింది న్యాయమూర్తులే, కేసు విచారణ చేసేది కూడా వాళ్ళే. విచారణ చేపట్టి అక్కడ కారణం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల 18 ఫ్యాక్టరీల కారణం 18 ఫ్యాక్టరీల భూగర్భ కాలుష్యం, జల కాలుష్యం, భూగర్భ జల కాలుష్యం వలన వాయువులు అనేవి ఆ కలర్ పైన షేడు కావడానికి కారణమవుతున్నాయని తెలిసి అక్కడ సీల్ వేయడం జరిగింది. 18 ఫ్యాక్టరీ సీల్ వేయడం జరిగింది. ఇది సుమోటోగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ చట్టం, న్యాయం, సన్నివేశ అధ్యయనంలో ఇంకా చాలా అంశాలు తెలుసుకుంటారు. లౌకికత్వం, అవగాహన. లౌకిక మత ప్రమేయం లేని రాజ్యంను లౌకిక రాజ్యం అంటారు. మత ప్రమేయం లేని, మతానికి అతీతంగా ఏ దేశమైనా ఉన్నట్టయితే ఆ దేశం లౌకిక రాజ్యం కాదు. పాకిస్తాన్ లౌకిక రాజ్యం కాదు. ఇరాన్, ఇరాక్ ఈ దేశాలను రిలీజియన్ బేస్ ఆధారంగా ఏర్పడ్డ దేశాలు అవి. మతం ఆధారంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ ఏ రకంగా ఏర్పడింది? మతం ఆధారంగా చేసుకున్నాయి. ముస్లిం మతం ఆధారంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఇరాన్, ఇరాక్ దేశాలని అవన్నీ లౌకిక రాజ్యాలు కావు. భారతదేశం లౌకిక రాజ్యము. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ ఉంటుంది. అయితే అమెరికాకు సంబంధించిన అంశాల గురించి ఇక్కడ కొన్ని నేర్చుకోవాల్సి ఉంది. మత స్వేచ్ఛ పైన ఒకే ఒకసారి రాజ్యాంగ సవరణ చేసినారు. ఇప్పటి వరకు మత స్వేచ్ఛ పైన ఒకే ఒకసారి రాజ్యాంగ సవరణ చేసినారు అమెరికాలో. దానికి సంబంధించిన అంశాలు. మరి జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ యూదులను చాలా ఘోరంగా చంపేసి తమ జాతి వారు కాదని చెప్పేసి యూదులను చాలా వరకు అనేక అంటే రకరకాలుగా చెప్పడం. చాలా మంది యూదులను ఒక పెద్ద బందీకాంలో
బంధించబడి వాళ్ళకి తాళాలు వేసేసి చీకటి గదిలోనే ఉంచడం, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడి అనేక యూదులను చంపినాడు అని చెప్పేసి అది మతం బేస్ ఆధారంగా తీసుకొని చంపినాడు. అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హక్కుల అభివృద్ధి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎంకేఎస్ఎస్, ముజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన. ముజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన. రాజస్థాన్ లో కొంతమంది మహిళలు పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో లోపం ఉంది. కారణం ఏంది? అవినీతి. అవినీతిని వెలికి తీయడం కోసమే వాళ్ళు జాన్ సున్వాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజావాణి కలెక్టర్ నిర్వహిస్తారు కదా, ప్రజావాణి మాదిరిగానే వాళ్ళు చర్చలు జరిపినారు. దాని ఫలితంగానే సమాచార హక్కు చట్టం అనేది ఏర్పాటైనది. ప్రస్తుతము రాజ్యాంగంలో జీవించే హక్కు ద్వారా ఓకేనా ఇప్పుడు సమాచార హక్కు అనేది గుర్తించడం జరుగుతుంది. ఓకేనా ఇలా సమాచార హక్కు చట్టంలో సమాచారం ఇచ్చే బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఒక వ్యక్తి సమాచారం ఇచ్చే అధికారం ఉంటారు. ఒకవేళ సమాచారం ఇవ్వలేని ఎడల ప్రతి రోజుకు 250 రూపాయల చొప్పున జరిమానా గరిష్టంగా 25,000 వరకు విధించడం జరుగుతుంది. ఓకే, సమాచార హక్కు చట్టం గురించి నేర్చుకుంటాం. అందులోనే విద్యా హక్కు చట్టం కూడా వచ్చింది. అందులోనే ఆ టాపిక్ లోనే విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1వ తేదీన విద్యా హక్కు 2010 ఏప్రిల్ 1వ తేదీన విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1వ తేదీన అమల్లోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు అంటే 3 ప్రైమరీ స్కూలు బాలవాడి అనేది ఏదైతే ఉందో పిల్లవాడికి 1 కిలోమీటర్ దూరంలో, ఉన్నత పాఠశాల అయితే 3 కిలోమీటర్లు, పాఠశాలను అభ్యసించేటటువంటి వ్యక్తికి సరైనటువంటి అవకాశాలు కల్పించాలా. అంటే ప్రత్యేక వసతులు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఆ వసతులు కలిగినటువంటి పిల్లలకు సాధారణ పిల్లలతో పాటు తగిన వసతి కల్పించాలా. బడి మానేసినటువంటి పిల్లలు బడిలో చేర్చేటట్టుగా చూడడం. ఓకేనా. నెక్స్ట్ ప్రవేశ పత్రం ఏదైతే ఉందో ఆ ప్రవేశ పత్రం లేదన్న కారణంతో పిల్లవాడిని బహిష్కరించరాదు. ఓకేనా. నెక్స్ట్ ఈ పిల్లవాడు స్కూల్ కు సరిగా రావట్లేదని అతని పేరు తీసివేయడం కానీ అతను వేరే తరగతిలో చేర్పించడం కానీ చేయరాదు. ఓకేనా. ఇవన్నీ ఎలిమెంటరీ విద్య పూర్తి కాలేదు, ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించరాదు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధి విధానాలకు అనుగుణంగా విద్యను మూల్యాంకనం చేయాలి. ఇవన్నీ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి అంశాలు 8th క్లాస్ నేర్చుకుంటాం. నెక్స్ట్ సినిమా ముద్రణ మాధ్యమాలు, ఇవి కూడా 8th క్లాస్ లో ఉన్నవి. భక్త ప్రహ్లాద, భీష్మ ప్రతిజ్ఞ, ఆలం ఆరా హిందీలో ఉన్నటువంటి సినిమాలు ఇవి. ఆలం ఆరా, భక్త ప్రహ్లాద తెలుగులో, భక్త భీష్మ ప్రతిజ్ఞ. ఈ సినిమాల గురించి సినిమా ముద్రణ మాధ్యమాలు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు, తెలుగు వీర లేవరా. ఓకేనా. ఇలాంటివన్నీ ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కొమరం భీము జూదేగఢ్ అనే ప్రాంతంలో మరణించడం జరిగింది. కొన్ని టెక్స్ట్ బుక్ లో 2010లో మనకు జూదేగఢ్ అనేది కనపడదు, క్వశ్చన్ అడిగినాడు. కానీ ఇది హిస్టరీలో వచ్చింది మనకు. అక్కడ పాలిటీలో సంబంధించి కూడా కరెక్ట్ గానే ఉంది. బాంబే జారీ అనేది 1940 అక్టోబర్ 27వ తేదీన 1940 అక్టోబర్ 27వ తేదీన బాంబే జారీ వద్ద చనిపోవడం జరిగింది. బాంబే జారీ ఇక్కడ 9th క్లాస్ లో ఏమిచ్చినాడంటే జూదేగఢ్ ఇచ్చినాడు. జూదేగఢ్ సమీపానే బాంబే జారీ ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ప్రతి విద్యార్థి ఇప్పుడు చదవబోతున్నటువంటి విద్యార్థి ఒక 40, 25 నుంచి 30 సార్లు రివిజన్ చేసినప్పుడే ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ క్రీడలు, జాతీయత, వాణిజ్యం. క్రీడలు సరికంటే ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా అయితే మనకు క్రికెట్ గురించి ఇచ్చినాడు. ఇక్కడ ఏం ఇచ్చినాడంటే క్రికెట్ గురించి ఇచ్చినాడు. దూసరా రివర్స్ స్వింగ్. దూసరా మీన్స్ ఇప్పుడు బాలర్లో ఎక్కువ శాతం అప్పట్లో ఒక రకంగా వేసేవాళ్ళు, ఇప్పుడు దూసరా రివర్స్ స్వింగ్. ఈ పాకిస్తాన్ ఆటగాళ్ళు పరిచయం చేసినారు ఈ రివర్స్ స్వింగ్, దూసరా. మొదట పార్సీ జట్టును ఓడించడం, పార్సీలు
బొంబాయిలో టెన్నిస్ క్లబ్ని ఏర్పాటు చేయడం, బొంబాయిలో క్రికెట్ జట్టుకు సంబంధించి ఒక క్లబ్ని ఏర్పాటు చేయడం. ఓకేనా, వీటన్నిటి గురించి మనము క్రీడలు అనే టాపిక్ లో నేర్చుకుంటాం. జాతీయతగా మారి వాణిజ్యంగా కూడా మారిపోయింది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తే అర్థమవుతుంది. అడ్వర్టైజ్మెంట్ లో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే ఎవరో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయడం అంటే అది వాణిజ్యంగా కూడా మారిపోవడానికి ఆస్కారం అయిందని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. నెక్స్ట్, విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం అంటున్నాం. అందులో చూడండి, మన పిల్లలు చెప్పేటప్పుడు విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలు ప్రజాస్వామ్యాన్ని విస్తరించలేవట, అవి కూడా విస్తరించబోతున్నాయట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ముమ్మర్ గడాఫీ లిబియా గురించి నేర్చుకుంటాం. అంగ్ సాన్ సూకీ బర్మా, ఆమె యొక్క తండ్రి వాళ్ళ గురించి మనం ముమ్మర్ గడాఫీ. దీనిపైన 2016లో టెట్ లో కూడా క్వశ్చన్ అడిగినాడు పేపర్ 2 వాళ్ళకి. ముమ్మర్ గడాఫీ విమానాలు ఎగరలేని దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి? విమానాలు ఎగరలేని దేశంగా ఈజిప్టు, మెక్సికో, లిబియా, కొరియా. ఏ దేశాన్ని అంటే లిబియా దేశాన్ని. ఎందుకు అంటే దాని చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఆ ముమ్మర్ గడాఫీ ఎవరు? ఆ ముమ్మర్ గడాఫీ తన లిబియా దేశంలో ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సహకారం చాలా వరకు చాలా మంచివాడే. ఓకేనా, అతన్ని ఐక్యరాజ్య సమితి అక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. 2000 సంవత్సరంలో 2010 సంవత్సరంలో ఈ ముమ్మర్ గడాఫీ ప్రభుత్వం అంతమైంది అన్నారు కానీ ముమ్మర్ చనిపోయినాడని చెప్పేసి మన టెక్స్ట్ బుక్ లేదు. మనం అవుట్లైన్ కూడా నేర్చుకుంటాం కాబట్టి అతన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడే చంపివేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉన్నటువంటి స్నేహ సంబంధాల ఫలితంగా కొన్ని వ్యతిరేకతలు అనేవి వస్తాయి. ఒకవేళ ఇతను బతుకుంటే తన యొక్క పేరు ప్రతిష్టలు భంగం తింటాయని చెప్పేసి ఫ్రాన్స్ అధ్యక్షుడే కొంత సైన్యాన్ని పంపి అతన్ని చంపించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మనము కొన్ని చూడడం జరుగుతుంది. ఓకేనా, టాపిక్లో. నెక్స్ట్, విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం తర్వాత ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. ఇందులో వచ్చేసి లిబియా, బర్మా గురించి, ఇందులో వచ్చేసి శ్రీలంక, బ్రెజిల్స్ గురించి. మరి అధిక సంఖ్యాకవాదం పెద్దదా, అల్ప సంఖ్యాకవాదం పెద్దదా అంటే ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావనలో శ్రీలంక గురించి. శ్రీలంకలో ఎవరున్నారు? సింహాలు. తమిళులు అల్ప సంఖ్యాక అంటే తక్కువ స్థాయిలో ఉన్నారు, అల్ప సంఖ్యాకులు. దేశం మొత్తం మీద సింహాలుగా అధిక శాతంగా ఉన్నారు. మరి అధిక సంఖ్యాకులకు అల్ప సంఖ్యాకులకు ఏ విషయంలో తగాదా వచ్చిందంటే ఈలం అనే ప్రాంతం కోసం వీరిద్దరి మధ్యన గొడవ స్టార్ట్ అయింది. లాస్ట్ కు ఈల ప్రాంతాన్ని కూడా వాళ్ళే తీసుకొని మొత్తానికి అల్పసంఖ్యాక వాదన అనగదొక్కుతూ వారి పనులు కొనసాగిస్తున్నారు. మరి దీనికంటే బెస్ట్ గా బెల్జియం, బ్రసెల్స్ ఏవైతే ఉన్నాయో అటు అధిక సంఖ్యాకవాదం, ఇటు అల్ప సంఖ్యాకవాదం, ఫ్లెమిషెస్, డచ్, వలోనియా ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెమిషెస్, ఈ డచ్ ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా అందరి కలుపుకొని పోయినటువంటి విధానం బెల్జియం అనుసరిస్తుంది. అదే గొప్పనైనటువంటి మూడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తుంది. అది ఈ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు. మనకు 9th క్లాస్ లో ప్రాథమిక హక్కులు అన్నాడు. ప్రాథమిక హక్కులు అంటే 14, 15, 16, 17, 18, 19 ఇలా 35 వరకు ప్రాథమిక హక్కులు నేర్చుకుంటాం. కానీ 12 నుంచి ఎక్కడ కూడా ఆర్టికల్ నంబర్స్ ఇచ్చినాడు, వాటి సబ్ ఆర్టికల్స్ ఇవ్వలేదు. కానీ మ్యాటర్ మాత్రం ఇవ్వడం జరిగింది. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన టాపిక్ లో చెప్పడం జరుగుతుంది. మహిళా రక్షణ చట్టాలు, మహిళల కోసం ఏమైనా చట్టాలు చేయడం జరిగిందంటే బాల్య వివాహాల చట్టం. బాల్య వివాహాల చట్టం 2006లో చేయడం జరిగింది. బాలికల లైంగిక నిరోధక చట్టం 2012 మే 22వ తేదీ చట్టం చేయడం జరిగింది. బాలల హక్కుల చట్టం 1938లో చేయడం జరిగింది. బాల కార్మిక నిషేధ చట్టం కర్మాగారాల్లో వాళ్ళకి కావాల్సిన చట్టం 1948లో చేయడం జరిగింది. అక్రమ రవాణా నిషేధ చట్టం మహిళల కోసం అక్రమ రవాణా నిషేధ చట్టం 1956లో చేసినారు. 2006లో దాన్ని సవరణ చేసినారు. ఓకేనా. నిర్భయ చట్టం 2003లో చేసినారు. నిర్భయ చట్టం దీనిపైన వచ్చినట్టు. నిర్భయ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2013 ఏప్రిల్ 3వ తేదీన అమలులోకి తీసుకురావడం. పోయినసారి చూడండి 2013
17 అనుకుంటా 16 అనుకుంటా టెట్లో అడిగినాడు నిర్భయ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చిందని చెప్పేసి అడిగినాడు. అసలు నిర్భయ చట్టం రావడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో పార్లమెంట్ పైన విద్యార్థి పైన సామూహిక అత్యాచారం చేయడం, అలా అత్యాచారానికి గురవుతుందా అని చెప్పేసి నిర్భయ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, జస్టిస్ వర్మ అధ్యక్షతన ఈ నిర్భయ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత సి టీంలను ఏర్పాటు చేయడం, ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేక పోలీస్ నియామకాలు, మహిళా పోలీసుల నియామకం, వీడియో చిత్రీకరణ జరగకుండా చూసుకోవడం, వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఒకవేళ వీడియో చిత్రీకరణ చేయవచ్చును, మాకు ఎలాంటి అపాయం జరగలేదు అన్నప్పుడు మాత్రమే వీడియో చిత్రీకరణ చేయవచ్చును. ఓకేనా, యాసిడ్ దాడి చేసే సందర్భంలో ఒకవేళ పురుషుడి పైనే యాసిడ్ పడి అతనే చనిపోయినట్టయితే, యాసిడ్ దాడి జరిగే సందర్భంలో అతనే చనిపోయినట్టు మహిళలకు మినహాయింపు అనేది ఉన్నది. ఇది ఎక్కడ ఉన్నదంటే నిర్భయ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఓకే, మహిళల రక్షణ కోసము వరకట్న నిషేధం 1960లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ 498A ఏదైతే ఉందో మహిళలకు వరకట్నం తీసుకురావాలి అని చెప్పేసి ఏదైనా బాధ పెట్టినట్టు వాళ్ళు దాన్ని మహిళా రక్షణ చట్టాల కింద వాళ్ళు ఏం చేయవచ్చునంటే 498A సెక్షన్ ప్రకారము గృహహింస నేరం ఇదో చట్టం 2005లో తీసుకురావడం. గృహహింస మీన్స్ గృహహింస అంటున్నాం. ఈ గృహహింస అనేది 4 గోడల మధ్య జరిగేటటువంటి హింసనే గృహహింసగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ రవాణా రక్షణ ప్రాధాన్యత. రవాణా ఎవరు రవాణా? భారతదేశంలో జల రవాణా, వాయు రవాణా, రైలు రవాణా, అంటే రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి ఎరుపు రంగు ఉన్నటువంటి లైటు, పసుపచ్చ లైటు, అంటే ఎరుపు మరియు ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి లైటు, ఆకుపచ్చ లైటు. దీనిపైన డిఎస్సీలో ఎలా క్వశ్చన్ అడిగినట్టు ఫ్లాషర్ అనగానే, ఫ్లాషర్ అనేది హైవేల మీద ఉంటుందండి. హైవేలలో చాలా ఇంపార్టెంట్. ఒక గ్రామము అటు ఉండి ఇటు ఉండి, ఒక గ్రామం ఇటు ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అక్కడ పోవడానికి, అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇక్కడికి, అంటే సాయంత్రం వేళ కావచ్చు, పొద్దున వేళ కావచ్చు, అటు ఇటు తమ యొక్క అవసరాల కోసం అటు ఇటు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా పోవడానికి వీలుగా ఉండడం కోసం అక్కడ హైవేల మీద ఆ కొంత స్థలాన్ని విడిచిపెడుతూ ఇక్కడ ఒక డివైడర్, ఇక్కడ ఒక డివైడర్, ఇక్కడ ఒక బల్బు, ఇక్కడ ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఫ్లాషర్, ఇక్కడ నుంచి పోయే వాళ్ళకి ఈ ఫ్లాషర్ అనేది వెలుగుతూ ఆగిపోదు. ఇది ఎరుపు రంగులోనైనా ఉండవచ్చు, పసుపు పచ్చగా ఉండవచ్చు. ఆ బల్బుని ఏమంటారు? ఫ్లాషర్ అంటారు. ఇది డిఎస్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకు కొన్ని ఇస్తాడు, ఇలా ఇచ్చేస్తాడు. ఇది ఎలాంటి రోడ్డు? మట్టి రోడ్డు. ఇది ఎలాంటి రోడ్డు? తార్ రోడ్డు. ఇది ఏమిటి? రైల్వేది, రైలు. మరి మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ ఇలా ఇచ్చి ఒక కలర్ లో వాటర్ నింపుతాడు, అదేంటి? చెరువు. ఇలా ఇచ్చి మధ్యలో ఇలా గీతలు ఏంటది? నూనె బావి. ఓకేనా, ఇలాంటివి మనకు 6వ తరగతిలో టెక్స్ట్ బుక్ లో ఉంటాయండి. పాఠాల అధ్యయనంలో అక్కడ మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. వీటిపైన ఒక క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. అయితే రోడ్డు రవాణా వ్యవస్థలో పైనేమో క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సిందే. ఎందుకంటే ఈ రవాణా రక్షణ ప్రాధాన్యత విషయానికి వస్తే డివైడర్ అనగానే ఏమిటి? డివైడర్ అనగా రోడ్డును సమభాగాలుగా సిమెంట్ దిమ్మెలతో విభజన చేయదే డివైడర్. ఓకేనా. జీబ్రా క్రాసింగ్, పిల్లలు వివిధ జోన్ల వద్ద, అంటే స్కూళ్ళు ఏమైనా ఉంటే ఆ జోన్ల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి దాటడానికి పాదాచారంతో దాటడానికి రోడ్డుపై తెల్ల చారలతో గీసినటువంటి ఛాయలనే జీబ్రా క్రాసింగ్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఒక వ్యక్తి లైసెన్స్, తాత్కాలిక లైసెన్స్, శాశ్వత లైసెన్స్, వీటన్నిటి గురించి మనం రోడ్డు ప్రాధాన్యత విద్యలో నేర్చుకుంటాం. కుడివైపు ఉన్న పిన్ను, ఎడమ వైపు ఉన్నటువంటి పిన్ను, అక్కడ టెలిఫోన్ గుర్తున్నట్టయితే ఇక్కడ టెలిఫోన్ ఉన్నట్టు, డి గుర్తున్నట్టయితే ఇక్కడ ఆరోగ్య కేంద్రం ఉన్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్వతంత్ర భారత రాజ్యాంగం అంటున్నాం.
ఇది 10th క్లాస్ లో ఉన్నది. భారత రాజ్యాంగం తయారైన విధానం మొత్తం గురించి చెప్తూ విమర్శల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఇంకా ఎవరున్నారు, జవహర్లాల్ నెహ్రూ మరి మహాత్మా గాంధీ రాజ్యాంగం ఇచ్చే సందర్భంలో, మరి స్వతంత్రం వచ్చిన సందర్భంలో, రాజ్యాంగ తయారు చేసేటటువంటి సందర్భంలో మరి గాంధీజీ ఏమన్నాడు చేసే సందర్భంలో, మరి రాజ్యాంగం తయారైన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి, భారతదేశం గురించి నెహ్రూ ఏమన్నాడు, ఆ మాటల గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక రాజ్యాంగం మొత్తం తయారైన తర్వాత విమర్శలు అనేవి ఉంటాయి, ఆ విమర్శలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. భారతదేశంలో సమాఖ్యేతర ప్రభుత్వ విధానం మెరుగైందా, మరియు అధ్యక్షతర ప్రభుత్వ విధానం మెరుగైందంటే మనం పార్లమెంట్ తర ప్రభుత్వ విధానం నేర్చుకున్నాం. ఓకేనా. సమైక్య లక్షణాలు ఉన్నవా అంటే ఉన్నవి, కనబడతాయి. ఓకేనా. సరే, వీటన్నిటి గురించి ఈ టాపిక్ నేర్చుకున్నాం. స్వతంత్ర అనంతరం మొదటి 30 సంవత్సరాలు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 వరకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోలేదు. మొదటి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వ పద్ధతులు 77లో ఏర్పడింది. దానికి కారణం వల్ల ఈ టాపిక్ లో రాజకీయ ధోరణిలో నేర్చుకుంటాం. మరి 77 వరకు కొనసాగినప్పుడు ఆ 77 వరకు కొనసాగినటువంటి అంశాల గురించి, ఇంపార్టెంట్ అంశాల గురించి మనం నేర్చుకుంటాం ఈ టాపిక్ లో. ఈ రాజకీయ ధోరణిలు అంటే 1977 నుంచి 2000 సంవత్సరం వరకు ఉన్నటువంటి అంశాల గురించి నేర్చుకుంటాం. పశ్చిమ బంగ తీర్మానం, పశ్చిమ బెంగాల్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ బర్గా అక్కడ ఉన్నటువంటి కౌలుదారులు ఎవరైతే ఉన్నారో కౌలుదారులకు 1/2 అనేది, అంటే 100 బస్తాలు పండిస్తే 50 బస్తాలు కౌలు యజమానికి ఇవ్వాలి. మరి కౌలుదారుడికి ఏం మిగిలినట్టు 1/3 తీసుకొచ్చింది. ఎవరు అంటే జ్యోతిబాసు. మరి ఎందుకు తీసుకొచ్చిందంటే పరిపాలన సౌలభ్యం కోసం, కౌలుదారులు కూడా నష్టపోకూడదు. 1/3 తీసుకొచ్చినట్టయితే 1/3 అంటే ఏది 1/3 అనే దాంట్లో కొద్దిగా మిగులుతుంది కాబట్టి. అలాగే స్థానిక సంస్థల యొక్క పరిపాలన కొనసాగుతుంది, అక్కడ మంచిగా కొనసాగుతుంది పశ్చిమ బెంగాల్లో కాబట్టి వాటన్నిటి గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సమకాలీన సామాజిక ఉద్యమాలు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మైరా పైవి ఉద్యమం, నర్మదా బచావో, ఎవరు నర్మదా బచావో, హౌలువాలియా. ఓకేనా. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం. సైలెంట్ వ్యాలీ అంటే కేరళలో ఉన్నటువంటి కీచురాళ్ళు ఉన్నవాళ్ళేవా, మరి అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ ఆనకట్టలు నిర్మించడం, మరి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ జోక్యం చేసుకోవడం, అక్కడ ఉన్న చదువుకున్నటువంటి విద్యార్థులు జోక్యం చేసుకుని ఏం చేస్తున్నారు, వంతెన కట్టకుండా చేసినారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒక రోజు ఏం జరిగిందంటే భోపాల్ అంటే కర్మాగారంలో ఒక విష వాయువు వెలువడింది. దాంతో అనేక మంది చనిపోవడం జరిగింది. దానికి ఒలింపిక్ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ ఒలింపిక్స్ క్రీడల్లో స్పాన్సర్ చేసినటువంటి డవ్ కంపెనీ ఏదైతే ఆ డవ్ కంపెనీ స్పాన్సర్ చేయకుండా ఆ భోపాల్ గ్యాస్ బాధితులు ఎవరైతే కాలు చేతులు అక్కడ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చినారు. అందుకోసమే డవ్ కంపెనీకి స్పాన్సర్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ గ్రీన్ పీస్ ఉద్యమం. అలస్కాలో గ్రీన్ పీస్ అనేటటువంటి ఒక పడవను తీసుకెళ్లి అలస్కాలో సముద్ర భాగంలో క్షిపణిలో అంటే కొన్ని అణువుల ద్వారా విస్ఫోటం చెంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి దానికి పర్యవేక్షణ చేస్తూ ఉంటే ఇది సరైనది కాదని చెప్పేసి అమెరికాలో ఆ గ్రీన్ పీస్ అనే పడవను తీసుకొని కొన్ని అలస్కా దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో అలస్కా వద్దకు వెళ్ళి చూసి దాన్ని చేయడము సరైనది కాదని చెప్పేసి కొంత ఉద్యమాన్ని తీసుకురావడం జరుగుతుంది. దీన్ని గ్రీన్ పీస్ ఉద్యమం. ఎందుకు గ్రీన్ పీస్ ఉద్యమం అనే పేరు వచ్చిందంటే ఆ ఓడ పేరు గ్రీన్ పీస్ కాబట్టి గ్రీన్ పీస్ అనే ఉద్యమం పేరు వచ్చింది. అలాగే మైరా పైబి మనకు 2016 గ్రూప్ మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగినాడు మైరా పైబి అనగానే ఏమిటి. మైరా పైబి అనగా మైటా భాషలో ఏమంటారంటే మైటా భాషలో మైరా పైబి అనగా కాగడాలు పట్టుకుని ఆడవాళ్ళు. కాగడం అనగా కర్రకు గుడ్డలు చుట్టి కిరోసిన్ పోసి
వెలిగించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడ మణిపూర్లో కొనసాగిస్తున్నారు. దీన్నే మైరాపై ఉద్యమం. ఇప్పటికి కొనసాగుతున్నా అంటే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ఓకేనా, రైట్. ఇలా అనేక ఉద్యమాల గురించి మనము సమకాలీన సామాజిక ఉద్యమాల్లో నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి విద్యార్థులారా, చాలా మంది ఆఫ్లైన్లలో క్లాసెస్ వింటారు, ఆన్లైన్లో కూడా క్లాసెస్ వింటారు, కాదనట్లేదు. కానీ మనకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నావో సరిగా వాళ్ళు చెప్పేటటువంటి టీచర్స్ సరిగా మనకు ఉన్నటువంటి బుక్లలో ఉన్న టాపిక్స్ చెప్తున్నారు లేదని ఒక్కసారి చూడండి. ఎందుకోసం అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఎవడైనా చెప్తాడు. దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరు? సర్పంచ్. ఎవరైనా చెప్పవచ్చు. ఇది కాదు పాలిటీ అంటే ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలు తెలుసుకున్న తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ పొందినట్టే, విద్యార్థికి కూడా నువ్వు సరైనటువంటి విద్యను అందిస్తున్నావు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ టాపిక్స్ మనకు ఉన్నటువంటి